ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తెలుగువారికి నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పండుగ ఈ 2026 సంవత్సరంలో ఇప్పుడు వచ్చింది. ఉగాది పండుగ విశిష్టత, ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుండి అయితే వచ్చింది. నూతన ఉత్సాహానికి నాంది తెలుగు వారికి యుగాది పండుగేనండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి తిథి రోజున ఈ విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ ఉగాది పండుగకి చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజే అని, అలాగే సోమకారుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలు దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్లి ఆ సోమకారుణ్ణి వధించి బ్రహ్మదేవుడికి ఆ వేదాలను తిరిగి అప్పచెప్పింది కూడా ఈ ఉగాది రోజే అని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి. ఈ ఉగాది రోజు నుండే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పర్వదినం రోజున తెలుగు వారంతా కూడా సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని ఇంటికి మామిడి తోరణాలు అవి కట్టుకుని తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేసుకుని షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగనైతే ఆచరించుకుంటారు. అలాగే నూతన కార్యక్రమాలను, ముఖ్యమైన పనులను ఈ రోజు నుండే ప్రారంభిస్తారు. అలాగే ఈ ఉగాది రోజు నుండే మనకి వసంత ఋతువు అయితే ప్రారంభమవుతుంది. మనకి దేవి శరణవరాత్రులు ఎలాగో ఈ చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు కూడా అలాగేనండి. ఈ ఉగాది రోజు నుండి ప్రారంభించి చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి వరకు ఈ 9 రోజులు కూడా మనకి ఈ చైత్ర వసంత నవరాత్రులు అయితే ఉంటాయి. ఈ చైత్ర వసంత నవరాత్రుల్లో ముఖ్యంగా మనం లలితా పరమేశ్వరి అమ్మవారిని అయితే పూజించాలి. ఇంకా ఈ వసంత నవరాత్రులనే రామ నవరాత్రులని కూడా పిలుస్తారండి. అంటే ఈ ఉగాది రోజు నుండి నవమి తిథి వరకు ఉన్న ఈ 9 రోజుల్ని శ్రీరామ నవరాత్రులని పిలుస్తారు. ఈ 9 రోజులు కూడా శ్రీరామ నామం జపిస్తూ శ్రీరాముణ్ణి పూజించి శ్రీరామ నవరాత్రులు అనేవి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఉగాది రోజు నుండి మనం పారాయణ చేయాలి అనుకుంటే, అంటే రామాయణం కానీ మహాభారతం కానీ ఇంకా రామకోటి రచించడం కానీ ఏవైనా కూడా ఈ ఉగాది రోజు నుండి నవమి తిథి వరకు, అంటే ఈ శ్రీరామ నవరాత్రులు 9 రోజులు కూడా సుందరాకాండ పారాయణ, మహాభారతం, భాగవతం, రామాయణం ఇటువంటి పురాణ పఠనాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా ప్రత్యేకంగా పురాణ పారాయణాలు చేయాలనుకునే వారు ఈ ఉగాది రోజు నుండి ప్రారంభిస్తారు. ఈ ఉగాది పర్వదినానికి మనకి నింబ కుసుమం అనేది ఏర్పడుతుందండి. అంటే వేప పూత అనేది వస్తుంది. శాస్త్ర ప్రకారం ఈ ఉగాది పండుగ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని సేవించాలని అంటారు. అంతేకాకుండా అన్ని ఋతువులలో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగనైతే మనం మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ ఉగాది పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే, ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి రోజు అయితే వస్తుందండి. దీనిని బట్టి చూస్తే ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2026 మార్చి 19 ఉదయం 7:08 పాడ్యమి తిథి ప్రారంభమయ్యి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:55 వరకు పాడ్యమి తిథి ఉంటుందండి. అంటే తెల్లవారితే శుక్రవారం అనగా. కాబట్టి మనం ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగను 2026 మార్చి 19 గురువారం రోజు అయితే జరుపుకోవాలి. ఈ రోజు ఉత్తరాభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభమయ్యే నూతన సంవత్సరం నామం వచ్చేసి శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ 3 విధి విధానాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. అందులో ముఖ్యమైనది ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించాలి. అలాగే ఈ రోజు తప్పకుండా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి. తీపి, వగరు, పులుపు, కారం, చేదు, ఉప్పు ఈ 6 రుచులతో కూడి ఉన్నటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసి ముందుగా ఈ పచ్చడిని దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించినప్పుడు వచ్చే రుచిని పెట్టి ఆ సంవత్సర భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంచనా వేయవచ్చని ఒక నమ్మకం. అందుకని పచ్చడిని చేసేటప్పుడు అన్ని రుచులను సమపాలల్లో తీసుకుని పచ్చడిని తయారు చేస్తారు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ నూతన సంవత్సరంలో వచ్చేటటువంటి శుభ అశుభ ఫలితాలను ముందుగానే తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భవిష్యత్తును తెలుసుకునేందుకు ఈ రోజున పంచాంగ శ్రవణం కానీ పఠనం కానీ చేస్తారు. పంచాంగం అనగా 5 అంగములు కలిగినది
కాలమునకు 5 అవయములు కలవు. తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఈ 5ను కాలము యొక్క ఫలమును వెల్లడించును. ఈ నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, పాడి పంటల పరిస్థితి, వాతావరణ పరిస్థితులు, దేశానుకూల పరిస్థితులు, గడ్డు కాలాల గురించి ముందుగా తెలుసుకోవడానికే పంచాంగ శ్రవణం చేస్తారు. ముందుగా అన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ఎలా నడుచుకోవాలని ఈ పంచాంగ శ్రవణం వల్ల తెలుసుకోవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం కానీ పఠనం కానీ చేయడం వలన సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి ఉగాది పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం చేయండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.